హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ పొడవు ఎక్కువైనవి సైజ్ చేయాలంటే చూపిస్తున్నాను. మన మామూలుగా డైలీ ఏమైనా పొడవులు ఎక్కువైనాయి అంటే మనం ఎలా తగ్గించుకోవాలనేది చూపిస్తాను. ఇది ఉంది కదండి, ఇది మామూలుగా మనకి 3 ఇంచులు సైజు తగ్గాలి. 3 ఇంచులు తగ్గాలంటే ఎలా, అప్పుడు మనం ఇలా కింద ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా మనం 4 ఇంచులు ఫోల్డ్ చేసుకొని ఇలా కుట్టేసుకుంటే మన సైజు వచ్చేస్తుంది. ఇది ఫ్రీ సైజ్ అండి. పెద్ద సైజులు కొంటే కొంచెం ఫ్రీగా ఉంటాయి. ఇట్లా మనం పొడవు ఒక్కడ తగ్గించుకుంటే మనకి మిగతాది మొత్తం ఈ నైటీలు అండి. ఇవి మనకు సేమ్ సైజ్ వచ్చేస్తాయి. లూజుకి అంత తగ్గకుంటే బాగుంటుంది. మనం ముందే చిన్న సైజ్ తీసుకున్నాం అనుకోండి, అది సింక్ అయినట్టు ఎటు సరిపోదు. ఇట్లా పొడవు తగ్గించుకొని డబుల్ కుట్లు వేసుకుంటే మనకి ఎన్ని ఉతుకులు వేసినా కానీ అట్లే ఉంటాయండి. ఓకే అండి, మీరు కూడా ఇట్లా వేసేసుకోండి. ఇలాగండి. మళ్ళీ ఈ జాయింట్ దగ్గరకు వచ్చి 2 కుట్లు సమానంగా పట్టుకోవాలి. అప్పుడు సమానంగా వేసేసుకోవాలి. ఇలా 2 ఇట్లా సరి చేసుకుంటే మనం ఫోల్డింగ్ మంచిగా పట్టుకున్నాం అనుకోండి, అప్పుడు సమానంగా వస్తుంది. ఇట్లా ఇది ఇక్కడ కొంచెం ఇట్లా వస్తుంది కదండి, దీన్ని సన్న ఫిల్ట్ పెట్టుకోవాలి. ఇక్కడ ఇలా ఇట్లప్పుడు మనకు తెలిసిపోద్ది లూజు. ఇదిగో ఇక్కడ లూజ్ వస్తుంది చూసారా, సన్న ఫిల్ట్లో 2 పెట్టుకోవాలి. ఒకే దగ్గర పెద్దది పెట్టొద్దండి. ఒకే దగ్గర పెద్దది పెడితే మనకి ఇటు సైడ్ ముడతలు వస్తుంది. అందుకే చిన్న చిన్న ఇటు ఫిల్ట్ పెట్టేసుకోవాలి. మనకు కనిపించదు బయటికి. ఇలా చిన్న చిన్నవి మనమే చేసేసుకోవచ్చండి. అన్నిటి బయటకి తిరిగేదానికంటే మన ఇంట్లో మిషన్ ఉంటాయి. చిన్న చిన్నవన్నీ మనమే సరి చేసుకోవచ్చు. మన చేతికి పని ఉన్నట్టు ఉంటుంది, మన పని మనం చేసుకున్నట్టు ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. మన బండి మనం చేసుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుందండి.
నాకు ఇప్పుడు 37 ఇయర్స్ నుంచి నేను బయట ఇచ్చే పని లేదు. ఇక నేను కుట్టుకుంటా బయటికి కుట్టిస్తాను, హ్యాపీగా ఉంటామండి మేమైతే. అందుకని మీరు కూడా అలాగే ఉండాలని నేను ఇవన్నీ చెప్పటం జరుగుతుందండి. ఇవన్నీ చూసి మీరు కూడా ఇట్లా ట్రై చేసుకొని ఇట్లా బయటికి వెళ్ళే పని లేకుండా చేసుకున్నారంటే అందరికీ హ్యాపీ అండి. మన పనులు మనం చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే అండి. ఇప్పుడు ఇది మనకి 4 ఇంచులు తగ్గిందంటే మన సైజు వచ్చేస్తుందండి. ఇది ఇప్పుడు బాగుంది. దారం నింపే చూపిస్తున్నానండి మళ్ళీ ఒకసారి. ఇలాగండి నోటితో పట్టుకొని నింపేది. కానీ నేను నోటితోనైతే పట్టుకోనండి, ఎక్కువ మటుకు స్క్రూ డ్రైవర్తోనే నింపుతాను. కొంతమందికి అట్లా అలవాటు లేదంట, నోటితో నింపేస్తారంట. ఓకే, ఎట్లయినా ఏం లేదండి, మన దారం నింపుకొని కుట్టేదే మన పని. ఎట్లా వీలైతే అట్లా కుట్టేసుకోండి. కానీ కుట్టేది మటుకు ఆపుకోవద్దండి, చేతిలో పని ఇది. చాలా హ్యాపీగా ఉంటుందండి ఇది కుట్టుకుంటూ. పని అయిపోగానే ఒక 2 జాకెట్లు కుట్టుకుంటూ వచ్చే కస్టమర్లతో మాట్లాడుకుంటూ వాళ్ళకి కుట్టిన ఇచ్చుకుంటూ వచ్చే తీసుకుంటూ మన పనులు చేసుకుంటుంటే చాలా బాగుంటుందండి. మనకి రిస్క్ అనేది ఉండదు. అసలు టెన్షన్ ఆలోచన ఏమి ఉండవండి. ఏదో ఒక పని మూడ్లో పడిపోతుంది మన మైండ్. హాయిగా చేసుకోవచ్చు. డబ్బులు డబ్బులు వస్తాయి. మన టెన్షన్ లేకుండా హాయిగా పనులు చేసుకుంటాము. హ్యాపీగా ఉంటుంది. అన్నీ హ్యాపీగా జరిగిపోతాయండి. చేతిలో పనులండి, ఇంట్లో కూర్చొని కుట్టుకుంటూ సంపాదించుకునే పని అండి ఇది. ఇది కూడా అంతే అండి, పొడవు తగ్గించుకునేది. సేమ్ సైజులు ఇవి. అంటే పెద్ద సైజులు తీసుకున్నారంట. అంటే కొంచెం పొడవులు ఎక్కువైనా ఏం చేయాలి అని అడిగారు. అంటే నేను చెప్పాను, ఏం లేదమ్మా 2 ఇంచులు ఎంత పొడవు ఎక్కువైనా అంత ఫోల్డ్ చేసి కుట్టేసేసుకుంటే మన సైజు వచ్చేస్తుంది అని అంటే వేసేయండి అంటే ఇంత ఇచ్చారండి. ఇట్లాంటివన్నీ నేను చెయ్యను అని చెప్పారండి, అన్నీ చేస్తాను. వచ్చిన పనులన్నీ చేసుకోవాలన్నీ. నాకు ఎప్పుడు ఫుల్ గిరాకీ ఉంటుందండి. ఇవి చూసుకుంటూ కూడా ఈ చిన్న చిన్న ఏరేమని అంటారు, లేదా మనం వేసేస్తానని అని చెప్పి ఎవరిని వెనక్కి పంపినండి. మొత్తం తీసుకుంటాను, కొంచెం టైం పట్టినా సరే వేసేస్తాను నేను వాళ్ళకి. ఇంకా అంటే మీ ఓపిక మెచ్చుకోవచ్చు అంటే అని అంటారు. అంటే ఓపిక కదమ్మా, ఇది నేను చేసే పని కాబట్టి నేను చేస్తాను అని చెప్తాను. ఇప్పుడు నా అయితే కుట్లు వేసుకున్నా అని చెప్తాను వాళ్ళకి. ఒకసారి ఎడే కూర్చుంటారండి, తీసుకుని వెళ్ళటానికి టైం పట్టుద్దంటే మటుకు కొంచెం టైం తీసుకొని చెప్తాను. మళ్ళీ రండమ్మ అంటే వాళ్ళే వెళ్ళి వస్తారు. దూరం నుంచి వచ్చిన వాళ్ళకైతే వేసి ఇస్తానండి అమ్మటే. దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఒక 1 అవర్ 2 అవర్స్ టైం తీసుకుని, లేదంటే 1 డే టైం తీసుకొని రండి ఓకే అంటే అంటారు వాళ్ళు. మంచి కాదండి. ఇప్పుడు 37 ఇయర్స్ అయింది నేను ఈ కుట్టబట్టి. ఇప్పుడు నాకు ఏది ఇట్లా నెగిటివ్ రిమార్క్ లేదండి, అన్ని పాజిటివే. అంటే మంచి కుడతారంటే, ఎవరిని కాదని పంపించారని అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి మా కస్టమర్లు అయితే. ఇంకా వాళ్ళు కూడా ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటారంటండి, నేను కుట్టించుకునే ఆంటీ దగ్గరికి వెళ్ళండి మీకు వేసి ఇస్తారు అని అర్జెంట్ వాళ్ళని కూడా పంపిస్తారండి. ఆంటీ వాళ్ళు చెప్తే వచ్చామని అంటారండి. మా కస్టమర్ల పేర్లు చెప్పి మరీ కుట్టించుకుంటారు ఇక్కడ. సరేమ్మా, వాళ్ళ పేర్లు చెప్పినా చెప్పన్నా నేను అయితే కుట్టిస్తాను అని అంటానండి. అని తీసుకొని కుట్టిస్తాను.
వెళ్తే వెళ్తే వాళ్ళు చాలా హ్యాపీ అవుతారండి. అంటే ఈ కవర్లు పట్టుకుని 2 చోట్ల తిరిగాము. కాదంటే కాదని అంటారు. అంటే మీరు ఇంతవరకు ఆపుకొని కూడా వేసి ఇచ్చారు థ్యాంక్స్ అని అంటారు. నేను చేసే పనమ్మా ఇది, థ్యాంక్స్ ఎందుకు చెప్పాలి, వద్దమ్మా అని అంటాను నేను. కానీ చాలా హ్యాపీగా ఉంటుందండి. ఒక్కోసారి అయితే కొద్దిసేపు కూర్చొని వెళ్ళటానికి వస్తారండి ఇక్కడికి. కాకపోతే షాప్లో కాబట్టి కస్టమర్లు కొంచెం రావటం పోవటం. మా సైడ్లో కిరాణా కూడా ఉందండి. ఈ చిన్న కిరాణా షాప్ కూడా ఉంది మాది. ఆ షాప్‌కి వస్తా ఉంటారు చిన్న పిల్లలు కొనుక్కోవటానికి. వాళ్ళకి ఇచ్చుకుంటూ, ఇవి కుట్టుకుంటూ ఇట్లే నాకు టైం పాస్ అవుతూ ఉంటుందండి. ఇది కూడా తగ్గించానండి ఇది. ఇట్లా వేస్తుంటే మనకి డబ్బులు వచ్చే సంగతి తర్వాత సంగతి కానండి. ముందైతే మా కస్టమర్లు చాలా హ్యాపీగా ఉంటారండి. ఓకే అండి. మీరు కూడా